మీకు చాలాసార్లు చెబుతూ ఉన్నాము. ఎప్పుడు కూడా ప్రకటింపబడుతున్నప్పుడు చెప్పబడుతున్న మాటలు మనము పరీక్షించాలి. వాక్యాన్ని పరీక్షించాలి. ఇవాళ సమాజం ఎలాగైపోయిందంటే వాక్యానికంటే వ్యక్తులకు విలువనిస్తున్నారు. దేనికి ఇస్తున్నారమ్మా? వాక్యానికంటే వ్యక్తులకు, మనుష్యులకి విలువనిస్తున్నారు. వాక్యము భ్రష్టు పట్టేసిందండి. దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ ప్రపంచంలో వాక్యము ప్రకటింపబడుతున్నప్పటికీ మనుషులలో మార్పు అనేది రావటం లేదు. ఎక్కడ చూస్తున్నా దేవునికి ఇష్టం లేని పరిస్థితులే కనబడుతున్నవి. ఇది క్రైస్తవ వేతలకు చెప్పే మాట కదండి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మన కోసము దేవుడు వ్రాయించిన మాటలు. కాబట్టి ఏంటి, వాక్యము ప్రకటింపబడుతున్న మనుషులలో మార్పు అనేది రావటం లేదు. వాక్యం వినటలేదా? ఎక్కడ మీటింగ్ పెట్టినా చర్చలు ఖాళీ ఉండవు, సభలు ఖాళీ ఉండవు, రోడ్లు ఖాళీ ఉండవు, ఏది ఖాళీ ఉండదు. జనము తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. ఏంటి, వాక్యము ప్రకటింపబడుతున్న వాక్యము మరి వింటున్నా ఎందుకు మనుషుల్లో మార్పు రావటం లేదంటే ఆ వాక్యాన్ని వాక్యముగా మనుషులు ఆలోచిస్తలేదండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యము చెప్పబడుతున్నప్పుడు వాక్యము మనలో ఉన్న మలినాన్ని కడగాలి. మనలను అనుదినము నూతనపరచాలి. మనలను అనుదినము అది బలపరచాలి వాక్యము. కానీ మనకున్న నైజం ఏంటంటే ఎదుటివారి తప్పులు వెతకటములో మనం ప్రావీణ్యులము, మన తప్పులు మాత్రము. అందుకే క్రైస్తవ జీవితం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అయిపోయిందండి. పెద్ద పెద్ద మేధావులు ఇవాళ ప్రసంగాలు చూస్తున్న యూట్యూబ్లో పెద్ద పెద్ద మేధావులు కూడా వాక్యాన్ని వాక్యముగా దేవుని ప్రేమను వెల్లడపరచటానికంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరు చాలా భయంకరమైన విమర్శలు చేసుకుంటూ ఒకరి తప్పులు ఒకరు ఎత్తు చూపుతూ ఇటువంటి పరిస్థితుల్లో కాలక్షేపణ గడిపేస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రాకడ సమయములో అపవాది ఎన్నో ఎత్తుగడలు వేసి మనుషులను భ్రమపరుస్తూ ఉంటుంది. అందుకే అనుదినము మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నేడు మరి ఎక్కడ చూస్తున్న సభలు, ఎక్కడ చూస్తున్న మీటింగ్స్, ఎక్కడ చూస్తున్న జనం గుట్టలుగా వస్తున్నారు. మరి దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? గుట్టలుగా ఎందుకు వస్తున్నారమ్మా? స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఇచ్చేయాలి. ఎన్ని ఇచ్చేయాలి దేవుడు అండి. ఇవాళ సభ పెట్టారండి, అక్కడ పరలోకానికి నడిపించే మాటలు చెబుతున్నాయండి. మేము వెళ్ళామండి, పరలోకం గురించి గొప్పగా చెప్పారని ఎక్కడ చెబుతారా? అవి ఎక్కడా కనబడవు. స్వస్థతలు, అవసరాలు, ఇటువంటి పరిస్థితులే ఈవేళ ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టినవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అసలు దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలి? అసలు దేవుణ్ణి ఎందుకు మనము తెలుసుకోవాలి? దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఇటువంటి ప్రశ్నలు మరి మనలో రావాలి. ఆలోచన చేయండి. చాలామందిని మనం అడిగినప్పుడు మనం కూడా ఏమడుగుతామంటే చాలా సందర్భాల్లో, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటాం. ఏమంటామ్మా? వాళ్ళు కూడా ఏమంటారు? నమ్ముకున్నాము. దేవుణ్ణి నమ్ముకోవాలా, తెలుసుకోవాలా? అంటే క్రైస్తవ నమ్మొద్దని కదండి, నమ్ముట వల్ల విశ్వాసం. కానీ అసలు నమ్ముకోవాలా, దేవుని తెలుసుకోవాలా? అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి క్రైస్తవ్యాన్ని అపవాది ఆపేస్తుంది. అది దాటనివ్వదు.
అక్కడే ఉండి అదే ప్రపంచము, అదే నీతి, అదే యథార్థత, అదే గొప్ప జీవితం అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తే ఏంటి, దేవుని నమ్ముకోవాలా తెలుసుకోవాలా అని మనం ఆలోచన చేయాలి. ఏంటి, నమ్మటము తెలుసుకోవటం ఒకటేనంటారా? నమ్మటము తెలుసుకోవటం ఒకటి అంటారా? నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరు. ఎందుకంటే నమ్మకములో విశ్వాసం ఉంటుంది. ఆ నమ్మకము మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఏదైనా చేయడానికి వెనుకాడనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతుంది. కానీ తెలుసుకోవటం అనేది ఏంటంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదు, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు, అది తెలుసుకోవటం మనకు తెలుస్తుంది. ఆలోచండి, నమ్మకం అనేది మనిషిని ఎంత లోతులకని తీసుకుపోతుంది. కానీ తెలుసుకోవటం ఏమన్నా తెలుసండి, జ్ఞానం ఉంటుంది. తెలుసుకోవడం ఉండదమ్మా, తెలుసుకోవటంలో జ్ఞానం ఉంటుంది. నమ్మటంలో అది విశ్వాసం, అంతే, అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. అది కరెక్ట్ కాదో మనకు అర్థం కాదు. ఇవాళ చూడండి, కొంతమంది మరి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇదేంటి, ఇది తప్పు కాదండి, లేదండి, అసలు మా పాస్టర్ దేవుడండి, మా పాస్టర్ చెప్పిందే కరెక్ట్. ఏం కరెక్ట్ అది అంటే వాళ్ళంతగా ఆయన నమ్మారు, తెలుసుకోవలసిన జ్ఞానం లేదు. అది కరెక్టో కాదో, తప్పో రైటో ఆలోచించరు. వాళ్ళంతా నమ్మకంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏది చేయమంటే అది చేసేస్తారంతే. తప్పో రైటో, చెయ్యాల వద్దు, ఏ ఆలోచన వద్దు. అది నమ్మకం అండి. తెలుసుకోవటం అంటే జ్ఞానము. అది కరెక్టో కాదో, చెయ్యాల వద్దో విశదపరిచేది జ్ఞానము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రపంచము చాలా మత్తులో ఉండిపోయింది, చాలా మాయలో ఉండిపోయిందండి. వాక్యానికి విలువనివ్వని రోజులు, వాక్యానికి కట్టుబడిన రోజులు, మనుషులతో స్వార్థమైనటువంటి బోధలతో ఈవేళ ప్రపంచాన్ని పాడు చేస్తున్నటువంటి రోజులు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు మనలని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అపోస్తులైన పౌలు గారు రోమిలికి రాస్తూ ఒక చక్కటి మాటను చెబుతూ ఉన్నాడు. రోమపత్రికలో 12వ అధ్యాయములో ఒకసారి 2వ అధ్యాయం 2వ వచనములో మనము కింద చూసుకున్నట్లయితే, మీరు లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన మీరు రూపాంతరము పొందిడి అంటున్నాడండి. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అప్పటికి రోమాలో ఉన్న ప్రజలు యూదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పితరుల ఆచారాల ప్రకారం వెళ్ళిపోతున్నారు. పితల ప్రకారం వారు వెళ్ళిపోతున్నారు, పితల ప్రకారం వారు ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు దేవుడంటే ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటని పరీక్షించి తెలుసుకునేటువంటి జ్ఞానము వారిలో లేదు, తీరిక లేదండి. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే అన్నాడమ్మా, ఏమన్నాడంటే చూడండి, దేవుని చిత్తము ఏదో మీరేం చేయాలి, పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించకపోతే దేవుని చిత్తము తెలియదా? తెలియదు. పరీక్షించకపోతే దేవుని చిత్తము తెలియదు. నమ్మటం వేరు, తెలుసుకోవటము వేరండి. నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరు. ఆలోచన చేయండి. ఒక పని అప్పచెప్పినప్పుడు నమ్మి చేసేయడం అది వేరు, అది చెయ్యొచ్చా చేయకూడదని తెలుసుకోవటము వేరండి. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏమవ్వాలంట, మీ మనస్సు మారి ఏమవ్వాలి, నూతన
పరచబడాలి, నూతన పరచబడాలి. ఇవాళ మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఈ ప్రపంచం మీద క్రైస్తవులకు ఎంతమంది ఇదిగోనండి దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి నేను మారాను అనేవారు ఉంటారా? ఉంటారా? నేను దేవుని నమ్ముకున్నాను, నమ్ముకోవద్దంటలేదు. నేను నమ్ముకున్న నీవు తర్వాత ఏం చేయాలి? దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి. ఆ ఇష్టం అనేది తెలియకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదము. మనం చూస్తూ ఉన్నాం, గొర్రెల గురించి ఎన్నో సందర్భాలు చెబుతూ ఉన్నాము. ఏంటి, ఒక గొర్రె వెళ్ళిన వెనకాల గొర్రెలు అనేకమైనవి నదిలో దూకేస్తున్నాయంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పాం కదా, మన వీడియో కూడా చూసాం కదా. ఒక నదిని గొర్రెలు దాటలేదు, ఆడికి వచ్చినప్పటికీ అవన్నీ అక్కడ ఆగిపోయినాయి. నది కాడ అన్నీ అలాగే చూస్తున్నాయి, ఏ ఒక్కట దాటలేదండి. ఆ గొర్రెల యజమాని ఏం చేస్తాడంటే ముందుకు వచ్చి బలవంతంగా ఒక గొర్రెను నదిలోకి గెంటేశాడు. అంతే, అది దూకింది, ఒకటి వెనకాల ఒకటి దూకేస్తున్నాయి, మొత్తం నన్ని దూకేసినాయండి. అంటే వాడు దూకేస్తాడు కాబట్టి వాడికి ఏం కాదు, మేము కూడా దూకేస్తాం. అది దూకచ్చా వద్దా అంటే ఆలోచించే జ్ఞానం లేదండి ప్రపంచానికి. ఇవాళ ప్రపంచం అంతా అదే పరిస్థితిలో వెళ్ళిపోయింది. ఎందుకంటే దుర్బోధలు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టుతూ ఉన్నవి. రాకడ సమీపములో చాలా భయంకరమైన పరిస్థితులు ఈ లోకములో ఉన్నవండి. అందుకే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో పౌలు యోహాను గారు రాస్తూ ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ప్రియులారా, అనేకులైన అబద్ధపు ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఏమా, లోకంలోకి ఎవరు వెళ్ళారంట? అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు ఎలాగుంటారండి? అమ్మా, వాక్యాన్ని వినండిలాగా. అబద్ధ ప్రవక్త ఎలాగుంటారు? ఏమన్నా నల్ల డ్రెస్ వేసుకుంటారా? డిఫరెంట్ డ్రెస్ వేసుకుంటారా? లేకపోతే మేము అబద్ధ భక్తులు నసరవదం పేరు రాసుకుంటారా? నిజమైన ప్రవక్తలకు అబద్ధ ప్రవక్తలకు ఏమన్నా తేడా ఉంటుందా వస్త్రధారంలోనూ? ఏమీ తేడా ఉండదు. వాళ్ళు వీళ్ళు ఒకటిలాగానే ఉంటారు. నిజంగా చెప్పాలంటే నిజమైన ప్రవక్తల కంటే అబద్ధ ప్రవక్తలు ఇంకా బాగుంటారు. చక్కగా లాలన మాటలు అవి ఇవి, అబ్బో, ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోహాను గారు ఇదిగో నాయన లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పి ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమన్నాడు? పరీక్షించమన్నాడా? వెళ్ళిపోమన్నాడా? వాళ్ళు పరీక్షిస్తున్నారా? క్రైస్తవుల పరీక్ష ఉందా? అస్సలు లేదండి, అసలు లేదు నిజంగా. ఎందుకంటే ఇవాళ హైందవ సోదరులు చాలామంది గొర్రెలు 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 అని తిడుతున్నారంటే ఊరికనే కాదండి, ఊరికనే కాదు నిజంగా. ఎందుకంటే అసలు ఏది కరెక్టు, అది ఏది దేవుని మార్గము అనేది ఎవరు కూడా ఆలోచన చేయట్లేదండి. లోకములో ఎవరో చెబితే వారి బట్టికి మనం వెళ్ళిపోతున్నాం, అంతే, వారి బట్టికి మనం వెళ్ళిపోతున్నాము. చాలా భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంది. ఆలోచన చేయండి. అబద్ధ బోధకులు ఈ ప్రపంచములకు వెళ్ళిపోయారు. వారు ప్రజలను మోసం చేస్తారు, వారు ప్రజలను భ్రమపరుస్తారు, పరలోకానికి నడిపించరాళ్ళు. యేసుక్రీస్తు అంటే ఎదుగో వారు మీ ఎదుట పరలోక ద్వారములు మూసివేస్తారంటండి. ఈ లోక సంబంధమైనవి ఎన్నో నేర్పుతూ వాక్య సంబంధమైన వాటిని దూరము చేస్తూ భ్రమలలో పరిస్థితులు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నాయన, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మీరేం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి, అంతే కదా. ఆ పరీక్ష అనేది లేదనుకోండి, పరీక్ష అనేది లేదనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? నిజమేంటి అబద్ధం ఏంటో మనకి తెలియదు. ఆలోచన చేయండి.
పరీక్షించలేనప్పుడు, ఆ జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేస్తాం? పడిపోతూ ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాలి. ప్రతి ఆత్మను నమ్మకండి అంటున్నాడండి. ఈ ప్రపంచంలో ఎన్నో దుర్బోధలు వచ్చేసినవి. మనుషులకు అవసరాలు తీర్చేవారు కావాలి, మనుషులకు నాలుగు నాళ్ళ మాటలు చెప్పేవారు కావాలి. మంచి మాటలు చెప్పేసి ముంచేసినా పర్లేదు కానండి, కరెక్ట్గా చెప్పి లేపేవాడు మాత్రము అక్కర్లేదు. అటువంటి బోధలు ఈవేళ మన చుట్టుపక్కల ప్రాంతాలలో సంఘాలను గలిబిలి చేస్తూ ఉన్నవి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనేక మంది దైవ సేవకులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు ఏం కాదు, తప్పు అని పోరాటం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళొద్దనలేదు, అది తప్పు, అది ఈ సిస్టమ్ బైబిల్లో లేదు, దేవుడు చెప్పలేదు అని వాళ్ళు పోరాటాలు చేస్తే వీళ్ళంటారు లేదు లేదండి సరే మా పాస్టర్ దేవుడు అండి అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. పాస్టరే దేవుడు అంట, మరి దేవుడెవరు? దేవుడెవరు ఏమ్మా? పాస్టరే దేవుడైతే మరి దేవుడెవరు? దేవుడి కంటే ఎవరెక్కువడు? అటువంటి భ్రమలో ఈ ప్రపంచం మునిగిపోయింది. అందుకే దేవుని చిత్తం మీద మనం పరీక్షించి తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్త అని చెబుతున్నాడు. ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు తిమోతికి చెబుతూ అసలు మనుషులందరూ ఎలాగుండాలి, ఎలాగుంటే వారు దేవుళ్ళు ఎదుగుతారు, ఎలాగుంటే దేవుని పట్ల బలమైన విశ్వాసులుగా స్థిరులుగా వారు అభివృద్ధి చెందుతారని తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక మాట మనం చూద్దాము. అసలు దేవుని చిత్తము, అసలు దేవుని ఇష్టము ఈ మనుషులందరూ ఎలాగుండాలని ఆలోచిస్తున్నాడు. ఒకసారి చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఏమిష్టపడుతున్నాడు మనలో? ఇప్పుడు రక్షణ పొందాం. మనము రక్షణ పొంది ఎక్కడికి వచ్చాము? దేవుని దగ్గరకు వచ్చాము. ఇప్పుడు రక్షణ పొందు దేవుని దగ్గరకు వచ్చిన మనలో ఏమి కావాలంట? అనుభవము కావాలి. ఎందులో అనుభవం కావాలి? సంఘములో అనుభవం కాదు, సమాజంలో అనుభవం కాదు. ఎందుకు అనుభవమ్మా? వాక్యములో, సత్యములో మనం ఏముండాలంట? అనుభవ జ్ఞానము కావాలి. ఈ జ్ఞానాన్ని నేర్చుకోగానండి సంఘములో దూరేసి మాత్రం అంబుల అనుభవాలు బాగా నేర్చుకుంటారు సమాజంలో ప్రజలు. ఆలోచన చేయండి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సత్యమును గూర్చి అనుభవము. ఎందుకంటే చాలా మందికి వాక్యం అంటే అనుభవం లేదు. స్వస్థతలు అంటే ఎగబడి పరిగెత్తేస్తున్నారండి. ఎప్పుడో చెప్పాం, ఎప్పుడు చెబుతూ ఉన్నాం. స్వస్థత అనేది దేవుడిచ్చు వరమే, మంచిది. స్వస్థత అనేది నీ దగ్గరకు వస్తాదా? నువ్వు స్వస్థత దగ్గరికి వెళ్ళాలా? చెప్పాలి. స్వస్థత అనేది నీ దగ్గరికి వస్తాదా? నువ్వు స్వస్థత దగ్గరికి వెళ్ళాలా? మాట్లాడండి. డౌట్. పాస్టర్ గారు వాళ్ళు ఏమంటాడండి? నీ యందు విశ్వాసం ఉంటే, బలమైన నమ్మకము నీలో ఉంటే, నీవు ఎక్కడ కూర్చుంటే అక్కడికి నీ స్వస్థత పరిగెత్తుకు వస్తుంది. రాదా? పరిగెత్తుకు రాదా? రాకపోవడానికి దేవుడు ఏమైనా బలమలేనివాడా? రాకపోవడం దేవుడు బలమలేనివాడా? నీవు ఎక్కడ కూర్చుంటే నీ విశ్వాసం బలమనేదైతే, నీ హృదయం యథార్థం అనేదైతే, నీవెక్కడ కూర్చుని ప్రార్థన చేసిన స్వస్థత నీ ఇంటి తలుపు తటతాది. అంతే తప్ప ఎక్కడికో వెళితే స్వస్థత, ఇక్కడుంటే స్వస్థత రాదంటే మాత్రము నీ అమాయకత్వము. నీ దేవుడు శక్తి లేనివాడు అనుకుంటున్నావా? నీ దేవుడు బలము లేనివాడు అనుకుంటున్నావా? నీవు ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నా దేవుడు
అక్కడే నీకు స్వస్థత ఇస్తాడు. నీలో ఆ టాలెంట్ ఉండాలి, నీలో ఆ క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి. అంతే తప్ప ఎక్కడికో వెళితే కాదండి. ఆలోచన చేయండి. ఏంటి వాక్యం కోసం ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఎప్పుడు మనం చెప్తాం దాసులుగా, వాక్యం కోసం ఎక్కడికైనా తిరగండి. కానీ వాక్యాన్ని కలిపి చెరిపే వాటి కోసం ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే. దాని గురించి ఎప్పుడు మేము చెప్తూ ఉంటాము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. మళ్ళా ఈ మధ్యలో కొన్ని ఎన్నమ్మా 3 వారాలు వెళ్ళాలి, 7 వారాలు వెళ్ళాలి, 11 వారాలు వెళ్ళాలి. ఏంటి 7 వారాలు వెళ్ళడానికి దేవుడు ఏమైనా ఛార్జింగ్ లేదండి? మా ఛార్జింగ్ పెట్టాలండి వారం వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలా? విని వెంటనే సూచక్రియలు చేశాడా? విని వెంటనే స్వస్థత పరిచాడా? విని వెంటనే కార్యక్రమాలు చేశాడా? లేదు లేదు, వచ్చే వారం చేస్తాను, 3 రోజులు 4 రోజులు అన్నాడు దేవుడు. ఆమె ఏం చేశాడు? విని వెంటనేనండి. గొప్ప దేవుడు, ఆయన వెంటనే చేయగల సమర్థుడైనండి. ఆయనకి అసాధ్యమైనది ఏముంది? ఇది మనుషులు పెట్టిన నిబంధన. ప్రజలను లోబర్చుకోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి, సంఘాలను పాడు చేయడానికి పెట్టినటువంటి ట్రిక్స్ ఇవి. ఆలోచన చేయండి. 1 వారం వెళ్తా, 2వ వారం వెళ్తా, 3వ వారం వెళ్తా, లాగినడికి ఏమైపోద్ది? చక్కగా అలవాటు అయిపోద్ది. దేవుడు నీలో శక్తి ఉంటే నీవు మోకరించిన వెంటనే ఏం చేస్తాడైనా కార్యము నీకు చేస్తాడండి. జ్ఞానముతో ఆలోచించేయండి, బుద్ధితో ఆలోచించండి, వాక్యాన్ని వాక్యముగా మీరు ఆలోచించండి. మనుషులు ప్రలోభాలు ఎన్నో పెడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏం కావాలమ్మా? వాక్యమందు అనుభవ జ్ఞానము కావాలి. ఇది కావాలి దేవుడు కోరుకున్నది. నిజంగా ఈవేళ ప్రపంచంలో ప్రతి క్రైస్తవు నిలబెట్టి అలా వాక్యం అనుభవం మీలో ఎవరికి ఉంది అని దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తే అసలు మనలో ఎంతమంది వాక్యం గురించి చెప్పగలము? అసలు బైబిల్లో చూడకుండా ఒక రెఫరెన్స్ చెప్పగలమా? అడిగిందని వెంటనే చెప్పగలమా? ఏది దేవుడు విధి నేర్చుకోండి రా బాబు అంటే, ఇది అక్కర్లేదండి, ఆదివారం వింటాం కదండి, అవి మాకు కావాలి. చాలా జాగ్రత్త. అంతా మంచిది కాదు. తెల్లనివన్నీ పాలు కాదండి. కనిపించే బోధలన్నీ పరలోకం తీసుకెళ్ళేవి కావు. దుర్బోధలు ఎన్నో ఉన్నాయి. అబద్ధ ప్రవక్త లోకలు ఎంతోమంది బయలుకి వెళ్ళిపోయారని దేవుడే చెబుతున్నాడు. అందుకే సత్యమును గురించి, వాక్యము గురించి అనుభవం నీలో ఉన్నప్పుడు అది కరెక్టో కాదో వాక్యాన్ని పరిశీలించి తెలుసుకొని నువ్వేం చేస్తావు? ముందుకు వెళతావు. లేకపోతే చాలా ప్రమాదం అండి. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము ఒకసారి 33వ వచనం చూడండి. 33, 34 చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు నేను చెప్పుచున్నాను. పౌలు గారు కొరింథీలో ఉన్న ప్రజలకు రాస్తూ ఉన్నాడండి. మేము జ్ఞానవంతులు అనుకుంటున్నాము, మేము గొప్పవారమని మీరు అనుకుంటున్నారు. అసలే దేవుని గూర్చిన జ్ఞానం ఏం లేదు, కొందరికి లేదంటండి. ఎవరి కొందరు? సమాజంలో బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారా? కాదండి, సంఘములో ఉన్న వారెళ్ళు. దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం వాళ్ళు అంటండి. ఏం లేదంట, కొందరికి జ్ఞానము లేదు. కాబట్టి మోసపోకండి నాయన. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరిపేస్తుంది. పరలోక మార్గము చెరిపేస్తారు మీ ముందు వాళ్ళు. పరలోక ద్వారాలు మీ ముందు మూసేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త. ఏది రైటో, ఏది ఒప్పో, ఏది జ్ఞానమో, ఏది జ్ఞానమో కాదు. అసలు లోకములో క్రైస్తవుడిగా అసలు మనం ఎందుకు బ్రతకాలో,
ఆలోచిస్తూ బతకండ్రా బాబు అంటున్నాడండి పౌలు గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇవాళ ప్రపంచంలో నుండి దేవుని వాక్యానికి విలువిచ్చేవారు లేరండి. వాక్యమందు ఆసక్తి చూపేవారు లేరు. వాక్యము కోసం పరిగెత్తేవారు లేరు. ఆలోచన చేయండి, మంచిదే. ఏంటి స్వస్థత కావాలి కాదంటలేదు కదా ఏండి. స్వస్థత ఓసారి వచ్చాక మళ్ళా రోగం రాకూడదు కదా. మళ్ళీ అత్తమాల రోగాలు వచ్చేస్తున్నాయి ఏంటండి? అత్తమాల రోగాలు వచ్చేస్తున్నాయి ఏంటి? ఆగిపోయిందా ఏంటి? ఎన్నిసార్లు స్వస్థత పొందినా అన్నిసార్లు మనం పడిపోతున్నాం. మరేంటి? ఆలోచన చేయండి. కానీ ఈ జ్ఞానం అనేది ఒక్కసారి నువ్వు సంపాదించుకుని అదేం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది, బలవంతులు నిలబెడతాది, విశ్వాసమంది వీరులుగా నిలబెడతాది. అందుకే అట్టి జ్ఞానాన్ని వాక్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడమంటున్నాడండి దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ కొందరికి దేవుని జ్ఞానం లేదండి, అందుకే మోసపోతున్నారు. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎక్కడో బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారంటే హేళన చేశారు మన పాస్టర్లో, గుర్తుందా? కొంతమంది ఫస్ట్లో పెట్టారు, ఆ బావిలో నీళ్లు తాగితే పిల్ల పుట్టేస్తారా, ఇది మీ మూఢనమ్మకాలు, ఇది మీ మూఢ ఆచారాలు అంటున్నాడు. మరి అట్టి పండిస్తే పిల్ల పుట్టేస్తారా? మరి దీనికి మీ సమాధానం ఏంటి? అంజుర పండిస్తే పిల్ల పుట్టేస్తారా? యాపిల్ పండిస్తే పిల్ల పుట్టేస్తారా? అక్కడికి వచ్చినప్పటికి భయం, ఎందుకంటే తెలివైన వారం కదా మనం, లోకంలో తెలివైన వారం, దేవుళ్ళో మాత్రము ఎందుకు పని చేయమండి. ఏంటి అట్టి పండిస్తే పిల్ల పుట్టేస్తారా? అంజుర పండిస్తే పిల్ల పుట్టేస్తారా? యాపిల్ పండిస్తే పిల్ల పుట్టేస్తారా? నూనె డబ్బా ఇస్తే రోగాలు పోతాయా? ఇవన్నీ మనుష్యులను భ్రమపరిచి మనుష్యులు దగ్గర నుంచి స్వలాభాన్ని ఆశించి సమాజాన్ని పాడు చేస్తున్న దుర్బోధలు ప్రపంచంలో ఎన్నో ఉన్నవండి. యేసుక్రీస్తు ఒకటే చెప్పాడు, ఎంతో మందిని స్వస్థత పరిచాడు ఆయన. స్వస్థత పరిచిన ప్రతి వాడికి ఏం చెప్పాడు వాడు? అరే బాబు, ఎక్కడ చెప్పకరా బాబు, స్వస్థపడ్డ నీవు దేవుని కోసము బ్రతుకు అన్నాడా, ప్రకటించమన్నాడా? మరి ఎక్కడ చూస్తున్న ప్రకటనలే, బ్రతుకు లేదు. ఎందుకంటే దేవుని జ్ఞానము లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుని జ్ఞానం ఉందనుకుంటున్నాం. ఏంటి జ్ఞానము బైబిల్లో ఉంది. ఏంటి తెల్ల కాగితాల మీద నల్లక్షరాలుగా జ్ఞానం ఎంతో ఉంది, కానీ అది మనుషులలో లేదంటండి. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మీ అందరూ కూడా బైబిల్ తీసుకుంటే అందరూ తీసుకోండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తున్న చూడండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తాడంటమ్మా? వ్యాజ్యమాడుచు ఉన్నాడంటండి. దేశంలో ఏం లేదంటమ్మా? సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము లేదు. అంటే దేశంలో లేదంటే దేశంలో ఉంది. ఎక్కడ ఉంది అమ్మా? 2 నల్లట్ల మధ్యలో తెల్ల కాగితాల మీద నల్లక్షరాలుగా ఉంది. కానీ ఎక్కడ ఉండాలి? మనుషుల హృదయాలలో ఉండాలి. అనంట కదా, దేశం అంటే మట్టి కాదు రోయ్, మనుషులు. ఆ మనుషులో ఉండాలి, అది దేవుడు చెప్పేది. దేశంలో ఉంది, దేశంలో కొరవేం లేదండి. ఈ సృష్టి అంతట్లో దేవుని జ్ఞానం ఉంది. కానీ సృష్టి కంటే మనిషే దేవునికి ఇష్టమైన వాడు. ఆ మనుష్యులు లేదంటున్నాడండి. ఏంటి మనుషులలో దేవుని జ్ఞానము లేకపోవట చూసంటండి యెహోవా ఏం చేస్తున్నాడంట? దేశ నివాసులతో వ్యాజ్యమాడుచు ఉన్నాడు. మీరు బాగా ఆలోచించండి. ఒక మంచి సంఘటన చెప్తాను. ఏమా సొలొమోనులో ఏముంది? ఏమ్మా జ్ఞానం ఉంది. సొలొమోను ఉన్నప్పుడు ఆ దేశమంతట్లో ఏముంది?
జ్ఞానం ఉంది. మరి 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించిన యుద్ధాలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? 40 సంవత్సరాలు క్షేమముగా పరిపాలించెను అని బైబిల్లో రాయబడింది. ఏముంది? జ్ఞానమున్నది. దేవుడు జ్ఞానముతో సొలొమోను ఆ పరిపాలన అంతను కూడా సక్రమంగా శుభ్రంగా కాపాడాడు. ఈవేళ ఇన్ని వ్యాధులు, ప్రమాదాలు, పరిస్థితులు, భయంకరమైన స్థితులు, ఏ కుటుంబములో శాంతి లేదు, నెమ్మది లేదు, ఎక్కడ చూసినా ఇబ్బందిలే, ఏ కుటుంబాన్ని పలకరించిన బాధలే, రోదనలే. ఎందుకు? జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే దేవుడు దేశాన్ని కాపాడతాడు. జ్ఞానం ఉంటే దేవుడిని రక్షిస్తాడు. ఏమన్నాడు సొలొమోను గారు? జ్ఞానము సంపాదించుకో, అది నిన్ను కాపాడును. జ్ఞానం లేదండి, జ్ఞానం లేదు. అందుకే ప్రపంచం మీద ఇన్ని పరిస్థితులు. ప్రపంచమంతా క్రైస్తవులే కాదంటలేదండి, ఎక్కడ చూసినా ప్రసంగాల చర్చలే కాదంటలేదు. కానీ ఎవరికి ఉంది జ్ఞానము? అవునండి, కొందరికి జ్ఞానము లేదు. ఇదిగో దేశములో సత్యము, కనికరము, జ్ఞానము లేక ఏమైపోయింది? దేశము పాడైపోయింది. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? వ్యాజ్యము ఆడుచున్నాడు. వ్యాజ్యం అంటే ఏం చేస్తున్నాడు? వ్యాజ్యం ఆడటం అంటే ఏంటి? గొడవలు, కొట్లాట్లు, రోగాలు, ప్రమాదాలు అని దేవుడు చక్కగా గేమ్ ఆడుతున్నాడు అన్నమాట. జ్ఞానం లేక మరి జ్ఞానం సంపాదించుకున్నారు క్రైస్తవులు అని జ్ఞానం కోసం ఆలోచిస్తున్నారు క్రైస్తవులు. ఎప్పుడు చూసిన బ్రతుకులు ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవన్నీ తప్ప ఏంటి? పరలోకం వెళ్ళే జ్ఞానం కావాలి, మాకు నేర్పించండి, మేము నేర్చుకుంటామండి, ఆ జ్ఞానం మాకు చెప్పండి అనేవారు ఎక్కడున్నారు? చెప్పిన వినేవారు ఎక్కడున్నారు? చెప్పిన దానికి వంకలెట్టేవారు ఉన్నారు తప్ప దాన్ని అనుసరించి బ్రతికేవారు ఎక్కడున్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ప్రపంచము దేవుని ఆవేదనది. దేవుడు బాధపడుతున్నాడు ఈ సమాజాన్ని చూసి. ఆయన ప్రతి దినము ఏం చేస్తున్నాడు? ఆయనమ్మా చింతిస్తూ ఉన్నాడంట. ఒకసారి మనం ఆలోచన చేయండి. అందుకే ఏంటి? జ్ఞానము నేర్చుకోవాలి. జ్ఞానము లేకపోతే మనం మోసపోతాము. జ్ఞానము లేకపోతే మనం ఏం చేస్తాము? పడిపోతాము. అందుకే ఆమోసు గ్రంథములో ఒక చక్కటి మాటను చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పక వారిని శిక్షించదును. ఏలయనగా వారు తమ పితరులు అనుసరించిన అబద్ధమును బట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం ఏం చేశారంటమ్మా? విసర్జించి ఆయన విధులు గైకొనకపోయిరంటండి. యోధావాన్ని ఎందుకు శిక్షిస్తున్నాను నేను? యోధావాన్ని ఎందుకు బాధ పెడుతున్నాను నేనంటే, ఇదిగో వారు వాళ్ళ పితరుల ఆచరించిన ఆచారాల ప్రకారం వెళ్ళిపోయారు. కానీ అసలు వాక్యం ఏమి చెబుతుంది, దేవుడు ఏమి చెబుతున్నాడు, ఏది చెయ్యమంటుంది, ఏది చెయ్యొద్దంటుంది, అసలైన వాక్యము గురించి, విధుల గురించి వారు ఏం చేయలేదంటమ్మా? ఆలోచించలేదంట. జాగ్రత్త. ఎవరో ఏదో చెప్పారని తోకట్టుకుని వెనకాల వెళ్ళిపోయామనుకోండి, రేపొద్దున దేవుడు అడుగుతాడు, ఏంటి వాక్యం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏమి చెప్తుంది, కొత్త నిబంధన ఏం చెప్పింది, అసలు ఇవేం చేస్తావు? మన దగ్గర సమాధానం ఉందా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్త అండి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంట? వారు పితరుల ఆచార ప్రకారమే వెళ్ళిపోయారు. కానీ అసలు ఆజ్ఞలేమో చెబుతున్నవి, ధర్మశాస్త్రం ఏమో చెబుతుంది, విధులేమో చెబుతున్నది వాళ్ళు ఏం చేశారంటమ్మా? ఆలోచించక పోయిరి. దాని గురించి ఏం చేశారమ్మా? అసలు విసర్జించి వాటిని ఏం చేశారు? గైకొనలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు ఎంత ఖండితంగా, ఎంత నిర్మూటంగా ఎందుకు మాట్లాడుతాడంటే, ఇదిగో మనం ఎవరు తప్పిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అపార్థం చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే ఇవాళ కూడా ఎవరు ఆచరణ పెడితే ఆచార ప్రకారం వెళ్ళిపోతున్నారు అంతే. అలా చెయ్యొచ్చా చేయకూడదా నిజమా అబద్ధమా అనవసరం. వాళ్ళకి జనం కావాలి, వీళ్ళకేం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి, వీళ్ళకి స్వస్థత కావాలి, ఆత్మీయత అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఉల్లాసం కావాలండి. ఏం కావాలంటమ్మా? ఉల్లాసం కావాలంట. మనకు ఆయన అంటున్నాడు డ్యాన్స్ లేకపోతే ఏంటండి? ఉల్లాసం వస్తుందండి. డ్యాన్స్ లేతే ఏమొస్తుందమ్మా? ఉల్లాసం వస్తుందా? అసలే ఇది ఉత్సహించు రోజులా బాధపడే రోజులా? ఇది ఉత్సహించే రోజులు, బాధపడే రోజులు. ఇవి బాధపడే రోజులండి. ఇవి మనుషుల్లో సంతోషపడే రోజులుగా దుఃఖపడే రోజులు. ఇవి రాకడ దగ్గరగా ఉన్నాం మనమండి. నువ్వు ఉత్సహించి మైమరిచిపోయి బ్రతికితే కాదు ఇది. అనుదినము దేవుని దగ్గర నిన్ను తగ్గించుకుంటూ దుఃఖపడుతూ మనము గడపడిసిన రోజులు ఇవ్వండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ మరి చూసినట్లయితే ఏమిటమ్మా? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు కనుక, దేవుని మాటలు వినలేదు కనుక దేవుడు ఏం చేశాడమ్మా? వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఇవాళ ప్రపంచంలో ఇన్ని భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణము మనుషులు ఏమి లేదు, దేవుని జ్ఞానం అనేది లేదు అని మనకి అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే చూడండి ఒకసారి మనం అయితే ఇంకా తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనంలో కూడా చూస్తున్నాడు. అయినా చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తాము మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుతురన్నాడండి. చూసారా? వాళ్ళు పాడైపోతున్నారు, వెళ్ళిన వారిని పాడు చేస్తున్నారు. చూడండి, అందుకే అన్నాడు పౌలు గారు తిమోతి మాట్లాడుతూ, నాయనా నువ్వు చాలా జాగ్రత్త, ఎన్నో శ్రమలు అనిపించాలిరా బాబు, క్రీస్తు కొరకే నిందలు అనిపించాలి, బాధ అనిపించాలి, లోకమంతా నిన్ను తిడతాది, బూతులు తిడతారు, అవమానం మాట్లాడతారు, ఇవన్నీ నువ్వు భరించాలి అని పౌలు గారు మాట్లాడుతుంటే ఇవాళ సమాజం ఏం జరుగుతుందో తెలుసండి? దేవుని దగ్గరికి వస్తేనంట ఏ కష్టము ఉండదు, ఏ శ్రమ ఉండదు, కష్టాలన్నీ తీర్చేసేవాడు దేవుడు. ఏ కష్టాలు తీర్తాడైనా? శ్రమ అనిపించకపోతే క్రైస్తవుడు కాదని బైబిల్ చెబుతుంటే అసలు శ్రమే ఉండదని చెప్తున్నావేంటి? అందుకే చెబుతూ ఆయన కింద అంటాడు, చెడమన్నాడమ్మా, అయితే దుర్జనులు, వంచకులు ఏమంటాడమ్మా? ఇతరులను మోసము చేయొచ్చు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మోసపోవచ్చు. అంతకంతకేమైపోతున్నారు? వాళ్ళు చెడిపోతున్నారు. కాబట్టి తిమోతి జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాడు? కిందకి మీరు చదవదులే, కిందకి మీరు చదువుకుంటే 15 వచనం అంటాడు, ఇదిగో నీవు బాల్యము నుండి ఏం నేర్చుకున్నావు? అమ్మా తిమోతి అంట బాల్యం నుండి ఏం నేర్చుకోడంట? లేఖనాలు నేర్చుకున్నాడంట, వాక్యాన్ని నేర్చుకున్నాడంట. మీరు చూడమ్మా, చూడండి ఏమనండి, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్న వాటి ఎడలను ఏమి నేర్చుకుంటేవో వాటి యందు చాలా నిలకడగా ఉండాలి. తిమోతి జాగ్రత్త, నువ్వు బాల్యము నుండి ఏం నేర్చుకున్నావు? రక్షణార్థమైన శక్తి కలిగిన ఈ జ్ఞానాన్ని, ఈ వాక్యాన్ని నీవు నేర్చుకున్నావు. చాలా జాగ్రత్త అన్నాడండి. ఎందుకంటే ఆ జ్ఞానము, వాక్యం మనలో ఉంటే వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది? నిలబెడతాది. శ్రమల యందు పడిపోనివ్వద్దు, శోధనల యందు తొలగిపోనివ్వద్దు. అనేక మంది లోపరిచినప్పుడు ఆ లోపపు మాటలకు పడిపోయి మనలను
నాశనానికి వెళ్ళిపోనివ్వదండి వాక్యము. అందుకే శక్తి కలిగిన ఏమడమ్మా చూడండి చక్కగా మారుతుంది చూడండి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఎంత అద్భుతమైన మాట అండి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు ఏమడమన్నా శక్తి కలుగు పరిశుద్ధ లేఖనములు. శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు అంటే బాల్యము నుండి నీవు అనుసరించావు, జాగ్రత్త. అందుకేనండి పౌలు తర్వాత ఎంతోమంది శిష్యులు తప్పిపోయినప్పుడు కూడా కొంతమంది తిమోతి గారు మాత్రము విడిచిపెట్టలే. తెలుసండి పౌలు గారు ఏ జీవితాన్ని జీవించాడు, తిమోతి కూడా అదే జీవితాన్ని బ్రతికాడండి. గురువుకు తగ్గ శిష్యుడిగా మంచి బ్రతుకుని బ్రతికాడు తిమోతి గారు అండి. అందుకే నా ప్రియ శిష్యుడు అన్నాడు. ఎందుకంటే ఆయన నేర్చుకున్నది బాలు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. ఆ లేఖనాలు నేర్చుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ఆ జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలని దేవుడు చెబుతున్నాడు. అది దేవుని చిత్తమని దేవుడు చెబుతుంటే ఈ వాక్యం వద్దండి, ఈ జ్ఞానాలు వద్దండి. ఏమన్నా 2 గంతులేసే పాటలుంటే మాకు చెప్పండి, ఏమన్నా ఇచ్చేముంటే మాకు చెప్పండి. ప్రపంచం ఇటువైపు పరిగెడుతుంది, వాక్యం వైపు లేదు. చాలా జాగ్రత్తగా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శక్తి కలిగిన నీ మాటలు నీలో ఉంటాయో, ఈ పరిశుద్ధ మాటలు నీలో ఉంటాయో, అప్పుడు నీవు ఎవరి సంబంధము? దేవుని సంబంధం అంటే వెలుగు సంబంధము. ఎందుకంటే వెలుగును చీకటి ఏం చేయలేదు, నాశనము చేయలేదు. చీకటిని వెలుగు నాశనము చేయగలదు, కానీ వెలుగును మాత్రం చీకటి నాశనము చేయలేదు. అందుకే మనమందరం ఎలా ఉండాలమ్మా? వెలుగు సంబంధులుగా ఉండాలి. ఎందుకు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు సంబంధులుగా ఉండాలి. ఇప్పుడు మనం అందరం వెలుగు సంబంధులమేనా? ఆలోచన చేయండి. ఎందుకంటే మన దేవుడిని మేము బైబిల్ పెట్టుకున్నామండి, మా దేవుడు వెలుగు కాబట్టి మేమందరం వెలుగు సంబంధులు అనుకున్నామా? వెలుగు సంబంధుల పరిస్థితి ఎలా కూడా తెలుసండి. వెలుగు అనే ఫలములు ఉన్నాయి బైబిల్లో. వెలుగు అనే ఫలం ఉంది. ఆత్మఫలాలు తెలుసు కదా మనకమ్మా, ఆత్మఫలాలు తెలుసు కదా. అలాగే వెలుగు ఫలములు కూడా ఉన్నాయి. ఆ ఫలాలు మనలో ఉంటేనే మనము వెలుగు సంబంధులము, లేకపోతే వెలుగు సంబంధులము కాదు. బైబిల్ అంటే ఏంటనుకున్నారు? వెలుగు సంబంధులు మనం చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతున్నామంతే. అసలు వెలుగు సంబంధులము కాదు, ఆ ఫలాలు మనలో ఉన్నాయి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వెలుగు సంబంధులుగా మనం ఉంటే ఆ వాక్యము నిరంతరం మళ్ళీ ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. వెలుగు సంబంధులుగా మనం ఉంటాము కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వెలుగు సంబంధులుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో ఆ వెలుగు ఫలములు ఏమిటని మనం చూస్తే, ఒకసారి ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ 5వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని మీరు ముందు చదవండి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి అన్నాడండి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీలో ఉన్న వాళ్ళు చెబుతూ ఏమన్నాడంటే, గనుక ప్రభువుకి ఏది ఇష్టమైనదో, ప్రీతికరమైనదంటే ఏది ఇష్టమైనదో తెలుసుకుంటూ మీరేం చేయాలంటమ్మా? వెలుగు సంబంధులై మీరు నడుచుకొనండి. ఏ సంబంధులమ్మా? వెలుగు సంబంధులై మీరు నడుచుకోవాలి. మంచిదే కాదా? మరి వెలుగు సంబంధులుగా మనం ఉన్నామా లేదో మనమేం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. దేవుడిని నమ్మేశామండి, మేము వెలుగు సంబంధులం. వాక్యం చదివేస్తున్నామండి, మేము వెలుగు సంబంధులము. బైబిల్ మా చేతిలో ఉందండి, చర్చికి వెళుతున్నామండి, బాప్తిసం పొందేశామండి, వెలుగు సంబంధం అనుకుంటారా? కాదు. ఎందుకంటే ఈ అనుసరించే వారు చాలా మంది ఎక్కడ నడుస్తున్నారని చెప్పాడు పౌలు గారు? చీకట్లో నడుస్తున్నారంట. ఏమ్మా, బాప్తిసం తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి కూడా చాలా మంది ఏం చేస్తారంట? చీకటిలో నడుస్తూ ఉన్నారంట. మరి వెలుగు ఫలములేంటి? అక్కడే ఉంది 9వ వచనం, మీరు చదవండి.
9వ వచనం చదవండి. అదే ఉంది, వెలుగు ఫలము సమస్తములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచు ఉన్నదంటండి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. వెలుగు ఫలములు ఏంటంట? వెలుగు ఫలము అని చెప్పి సమస్తమైన మంచితనం మీలో ఉండాలి. ఆ మంచితనం ఉండాలి. మంచితనం ఏంటండి? ఎప్పుడు మాకు తెలదండి అంటారా? మంచి నుండి తెలుసు కానీ మంచితనం తెలదంటారా? ఏమా ఆలోచన చేయండి. ఏంటి మంచితనము? మంచితనము నిజంగా ఎవరు పెట్టారు కానండి పేరండి మంచి నూనె. ఆ నూనె పేరు మంచి నూనె కాదండి, వాడుకలో మంచి నూనె పెట్టారు ప్రారంభంలో. ఎప్పుడు? పూర్వకాలంలో. ఆ మంచి నూనె ఇప్పుడు మన కొంప ముంచుతుంది కదా. నూనె, మంచి నూనె పెట్టారు, మనకి అలవాటు అయిపోయింది. మంచి నూనె పెట్టి అలవాటు అయిపోయింది. అది మంచి అని పెట్టారు. ఏది? మనకి మేలు చేస్తాలని. మేలు చేస్తుంది నూనె. అమ్మ నూనె మేలు చేస్తుందా కీడు చేస్తుందా? ఇవాళ రకరకాల నూనెలు వచ్చేసినాయి. రకరకాల నూనెలు అన్నీ కల్తీ నూనెలే. నిజంగా మనకు ఆయన చెప్తున్నాడండి, ఏమండి కేజీ వేరుశనగ గుళ్ళు ఎంత అంటమ్మా? 200 రూపాయలు చెప్పాడు కేజీ వేరుశనగ గుళ్ళు. ఎంత చెప్పాడు లెక్కనండి? వేరుశనగ గుళ్ళు కేజీ వేరుశనగ గుళ్ళు నూనె తీస్తే ఎంత వస్తుంది? కేజీ వస్తుందంటారా? మీకేమన్నాను? మాకైతే రాదు, మరి మీకు వస్తుందేమో. ఒక 1/2 కేజీ 30 కేజీ వస్తుంది కదా. ఇప్పుడు ఆ నూనె ఖరీదంట గుళ్ళు కంటే తక్కువ రేటు ఉందంట. ఇప్పుడు నాకు మర్చిపోయింది కదా, గుర్తులేదు కానీ కేజీ వేరుశనగ గుళ్ళు 200 అనుకోండి. మంచి నూనె, అది మంచి నూనె వచ్చేది మనకి. వేరుశనగ నూనె ఎంత ఉందంట? కేజీ 150 ఉందంట. వేరుశనగ కేజీ నుంచి నూనె తీస్తే నూనె ఎంతకు అమ్మాలి? తెల్లారు రెక్కలు కూడా మీకు ఎంతకు అమ్మాలమ్మా? 250కి అమ్మాలి. 50 తక్కువ చేసి 150కి అమ్ముతుందంటే మన మీద ప్రేమ అడిగేమన్నాను? మన మీద ప్రేమ ఏం కాదు బొంగు. అందులో ఎంత కల్తీ కలిపేశాడు. 1/4 కేజీ నూనె వేసి 30 కేజీ కల్తీ కలిపేస్తున్నాడు. మరి నిజంగా నీకు ఆశ్చర్యమైంది. లెక్క చూసినప్పుడు కరెక్టే కదా అనిపించింది. కేజీ వేరుశనగ గుళ్ళు నూనె తీస్తే కేజీ వేరుశనగ రేటు 200 రూపాయలు, 150 రూపాయలు కేజీ నూనె ఎలాగొచ్చేస్తుంది? చూసారా అన్ని మోసాల ప్రపంచంలో? నిజంగానండి, అస్సలు ఎక్కడ చూసిన మోసమే, ప్రతి దాంట్లో మోసమే. బియ్యంలో రాళ్ళు కలిపేస్తున్నారు, కందిపప్పులో రాళ్ళు కలిపేస్తున్నారు, కారంలో ఇటుకల పొడి కలిపేస్తున్నారంట. కారంలో ఇటుకల పొడి నూరేసి కలిపేస్తున్నారమ్మా. అసలు ఎక్కడ ఏదీ లేదండి. జీడిపప్పు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ జీడిపప్పు వచ్చేసింది. ప్రతి జీడిపప్పు రుసుకొని తినేకండి. జీడిపప్పు కూడా వచ్చేసింది ఆర్టిఫిషియల్. కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్ వచ్చేసినాయి, బియ్యం కూడా ప్లాస్టిక్ వచ్చేసినాయి. డబ్బు సంపాదించాలి, డబ్బు వ్యామోహం అని ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. మంచితనం ఉందా దుష్టత్వం లోకములో? ఎక్కడ చూస్తున్నా కల్తీ 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 కల్తీ. ఆడేవాడు మొన్న కదా యాలక్కాయలు తయారు చేసే డూప్లికేట్. మీరు చూస్తారు కదా పచ్చకుండా యాలక్కాయలు అయ్యి. అది మనం ఇది లేత కదా మా పలవల్లో ఉన్న పచ్చగా ఇంత గింజలు ఉంటాయి అమ్మా. యాలక్కాయలు కదా, యాలక్కాయలు తయారు చేస్తుందంటే డూప్లికేట్. పచ్చగా ఉంటుంది, ఇంత ఉంటుంది, నాకు గుర్తులేదు, ఇంత చిన్నగా ఉంటుంది అంతే. అది బాదం పప్పులా ఉంటుంది. అదిని అది కూడా తయారు చేస్తున్నాడు. నిజంగా అసలు మర్చిపోతుంది. అలా మేము ఏం తింటున్నాం, అందుకని రోగాలు. ఏది 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 చూస్తున్నా కల్తీయే కల్తీయే కల్తీయే. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రపంచములో? మంచితనం లేదండి, మంచని లేదు. ఎవరికి వారు స్వార్థ ప్రియులుగా నేను సంపాదించుకోవాలి, ప్రజలు ఏమైపోతే మాకేంటి అనేటి పరిస్థితులు. అందుకే ఏమడమ్మా మంచితనం ఉండాలి, నీతి అనేది లేదు, నీతి లేదు, సత్యము లేదంటండి. ఇవంటండి ఏంటంట? వెలుగు సంబంధమైన ఫలాలంట. ఇవి మనలో ఉంటేనే మనం ఎవరము? వెలుగు సంబంధులము. మంచితనము లేదా, నీతి లేదా, సత్యము లేదా? ఏ సంబంధం నువ్వు?
చీకటి సంబంధం వెలుగు సంబంధులు కావు. అది పౌలు గారు నాయనా మీరేమన్నాడే కనుక ప్రభువుకి ఇష్టమైనది ఏదో తెలుసుకున్నట్టు మీరేం చేయాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఏంటది? వెలుగు ఫలాలు ఇచ్చాను పైన, ఆ ఫలాలు మీలో ఉండాలి. గలతీ పత్రికలు ఆత్మ ఫలాలు ఇచ్చాను, ఇక్కడ వెలుగు ఫలాలు మంచితనము, నీతి, సత్యము, ఈ వాక్యము, ఈ జ్ఞానము నీలో లేకపోతే నీ వెలుగు సంబంధిగా ఉండలేవు. చీకటి వారమైపోతాం. బ్రతుకుచ్చు ఉన్నామని పేరు మాత్రం ఉంటుంది, మనకి ఏమైపోతాం? మృతులమే, చీకటి వారమైపోతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథము 112వ అధ్యాయములో చక్కటి మాట మరి కీర్తనకారుడు ద్వారా దేవుడు చెబుతున్నట్టు ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని చూడండి. ఒకసారి ఏమన్నా చూడండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగుబుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతి గలవారంటండి. వెలుగు ఫలం ఏంటంటమ్మా? వెలుగు ఫలం ఏంటంట? వారటండి కటాక్షం అంట, ఇంకేంటమ్మా? వాత్సల్యమును నీతియు గలవారు. వెలుగు సంబంధుల్లో ఉండే ఫలాలు, లక్షణాలు అంటండి. మన దేవుడైన యెహోవా వెలుగై ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలంటే ఇదిగో ఈ ఫలాలు మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలమ్మా? పరీక్షించి తెలుసుకోవాలి. ఆ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలంటే వాక్యమందు మనకేం కావాలి? అనుభవం కావాలి. మరి వాక్యమందు అనుభవం నేర్చుకోవద్దా? అందుకేనండి ఎక్కడ ప్రకటింపబడిన పాఠాలు, వాక్యాలు మీకు ఎందుకు చెప్తున్నాం అనుకున్నాం మేము? ఎందుకు చెప్తున్నాం మేము? గొప్ప గొప్ప సంగతులు మీరు తెలుసుకోవాలి. ఎన్నో అద్భుత సంగతులు మీరు తెలుసుకోవాలి. కొన్ని సంఘాలలో చెబుతున్నామని కదండి ఇటువంటి జ్ఞానము లేదు, మేము గొప్పవారమని కాదండి. కొన్ని సంఘాల్లో జ్ఞానం లేదండి. ఎప్పుడు చూసినా ఒకటే బోధ, రెండోది కనపడదు. ఆలోచన చేయండి. ఆన్లైన్లో మాట్లాడుతున్న కొంతమంది సహోదరులు ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ఎంత గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నారంటే, అమ్మ బైబిల్లో ఎప్పుడు రాస్తున్నాయి అమ్మ, ఎన్ని రాస్తున్నాయి, మనం చదవక మేము ఎప్పుడు చూడలేదండి సంగతులు అంటున్నారండి. ఎప్పుడు చూడలేదండి అంటున్నారండి, తెలియక పాపం. ఆలోచన చేయండి. మన దేవుడు గొప్పవాడండి. ఎన్నో అద్భుతమైన సంగతులు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే ఏమన్నాడు చూడండి, యథార్థవంతులు కంటే చీకటిలో వెలుగు పుడతాది. వాళ్ళు ఎలాగుంటారంట? కటాక్షమును వాత్సల్యతను నీతి గలవారు. జాలి కలిగిన వారల్లో, ధైర్యం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు అంటే ఎవరు? వెలుగు సంబంధులు అని చెబుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలు 3వ అధ్యాయములో, యోహాను రాసినటువంటి సువార్తలు 3వ అధ్యాయములో 20వ వచనాన్ని 21వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త అమ్మా, దుష్క్రియను చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలను దేవుని మూలముగా చెయ్యబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వస్తాడు అన్నాడండి. ఆలోచన చేయండి. ఇప్పుడు వాక్యము వెలుగై ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఈ వెలుగు యొద్దకు మనం రావాలంటే ఏం విడిచిపెట్టాలంట? దుష్క్రియలు విడిచిపెట్టాలంట. అది అన్నాడండి. దుష్క్రియలు చేయువాడు ఏం చేస్తాడంటమ్మా? దుష్కార్యము చెయ్యు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, వెలుగు యొద్దకు రాడు. వెలుగు సంబంధి అంటే వేషం వేసుకోవచ్చు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు అవ్వచ్చు, కానీ శాశ్వతమైన వెలుగు యొద్దకు వాడు రాలేడు. జీవితం ఉండదు, భక్తి బ్రతుకు ఉండదండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే అంటాడైనా ఏమన్నాడమ్మా? తమ కీళ్ళు దుష్క్రియములుగా కనపడకున్నట్లంటండి వెలుగునద్దకు రాడు. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు?
కడిగేస్తాడు. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల ఏదన్నా పార్టు కుళ్ళిపోయినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఏమా కోసేసి ఆ పార్ట్ తీసేస్తాడు, కుట్లేసేస్తాడు. ఆ పార్ట్ తీసినప్పుడు, కోసినప్పుడు, కుట్లేసినప్పుడు హాయిగా ఉంటుంది మనకేమన్నాను. మరి మీకైతే ఎలాగుందో తెలియదు కానండి, 3 సార్లు ఆపరేషన్ చేసినా చాలా బాధపడ్డాడు. మీకైతే నిప్పడదేమో. ఎలా ఉంటుందమ్మా? నొప్పి చేసినంతసేపు బాగుంటుంది, చేసాక ఉంటుంది. మంచం అది లాగనవరు, కాళ్ళు లాగనవరు, చేయి లాగనవరు. మన బాధలు వెళ్తాం, వాళ్ళే కాళ్ళు వేసుకుంటారు. ఎంత బాధ అంటే ప్రసవ వేదన అటువంటి బాధను పడాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మన కడుగుతున్నప్పుడు, కల్మసాన్ని తీసివేస్తున్నప్పుడు హృదయం నొచ్చించబడుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. వాటన్నిటిని మనం ఏం చేయాలి? ధైర్యంగా నిలబడినప్పుడు ఆ దుష్టత్వాన్ని మనము పారదోలగలం. అంతే తప్ప చిన్నబుచ్చుకొని ముఖం పక్కెట్టుకొని తలదప్పుకు వెళ్ళిపోయి మనకి ఏమైపోతాం? వెలుగు యొద్దకు మనం రాలేమండి. వెలుగు యొద్దకు వచ్చాబట్టి దుష్టకిని విడిచిపెట్టాలి. దేవుడు కడిగేస్తాడు. ఇలా వాక్యం కడిగేస్తుంది. ఇది నీలో ఉన్న కల్మషాన్నంతను కూడా ఏం చేస్తుంది? తీసివేస్తుంది. ఎప్పుడు? నీవు మనస్సు కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానముగా వాక్యాన్ని విన్నప్పుడు. అంతే తప్ప వచ్చాను వెళ్ళాలన్నప్పుడు ఏం అర్థం కాదు మనకి. ఆలోచన చేయండి. అందుకే సత్యవత్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవని ప్రత్యక్షపడేటి ఎందుకు ఎక్కడ వస్తాడమ్మా? వెలుగునొద్దకు వస్తాడు అని చెబుతున్నాడండి. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా దేవుని చిత్తమని తెలుసండి. మనందరము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆ వెలుగు రావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని, వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. అది అన్నాడండి. మీరు ఎందుకు మారాలి అంటే ఆయన చిత్తము తెలుసుకునుట కొరకు మీరు మారాలి. ఎందుకు మనం మారాలమ్మా? ఎందుకు మారాలి? ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము మారాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రికలో కూడా చెబుతూ ఉంటాడు, నాయన చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి, పరలోక రాజ్యానికి మీరు హక్కుదారులుగా ఉండాలని చెబుతూ ఉంటాడండి. ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే చదవద్దు గారండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి కూడా మనం చూస్తే, మీరు వెలుగు సంబంధులు ఉన్నారు, పగటవారు మీరు రాత్రి వారు కాదు, మీరు పగటివారు. కాబట్టి ఏమంటే తెలుసండి, మోసపోకుండా మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఆ వెలుగులోకి మీరు రాకపోతే చీకటి ఏం చేస్తుంది? మిమ్మల్ని మృంగేస్తుంది. చాలా ప్రమాదము. అది దేవుని చిత్తము. ఆలోచన చేయండి. ఏంటి? లోకములో ప్రతి ఆత్మను నమ్మేయడానికి వీలులేదండి. ఏది చెడ్డో, ఏది మంచో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి పర్యవేక్షించి నడవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడి మాటలు మన మెడుకుల్లో దీవించి ఆశ్రయించును గాక.